లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఇంకొకటి ఏంటంటే మూర్తి గారు మాకు కూడా వ్యక్తిగతంగా తెలిసిన వారే. ఆయన మాకు సీనియర్ కూడా. అతను అలాగా డబ్బు కోసం మాత్రం నేను ఇలాంటివి యాజ్ అ చేసే ఫ్రెండ్ వ్యక్తి గా కాదు. నేను యాజ్ అ ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్స్ గా గాని. చెప్తున్నానండి. హ్మ్. ఆయన టెర్రిబుల్ ఈగోయిస్ట్. ఆయన హ్మ్. ఈగోయిజం ఉన్నవాడు దేనికి లొంగరు. హ్మ్. నేను ఈగోయిస్ట్. అందులోనూ నేను వేణుస్వామి నా లాంటి గురించి వారి కూడా దగ్గర నేనే డబ్బులు చెప్తున్నా కదా. లాగే వ్యక్తి అయితే నా కాదు. గురించి కూడా చెప్తున్నా కదా. నా హ్మ్. స్వాభిమానం కంటే హ్మ్. నేను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఒక గ్రాఫాలజిస్ట్ నన్ను రాసిమ్మని అడిగాడు. హ్మ్. ఒక 2 లైన్స్ రాయమన్నాడు. నేను రాశాను. హ్మ్. రాస్తే ఆయన ఫస్ట్ కోట్ చేసిన పాయింట్ అదే. హ్మ్. దెర్ ఇస్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పాడు. అది గ్రాఫాలజిస్ట్ నాతో చెప్పిన హ్మ్. విషయం అది. అంటే ఏంటి, నేను ఈగోయిస్ట్ అంటే అహంకారం కాదు. మూర్తి గారు అవును. ఈగోయిస్ట్ అంటే అహంకారం కాదు. సో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇస్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అది దిగి కిందికి చేసే పని మేము చెయ్యం. అవును. నాగనాథ్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయలేదు, అమర్ అనే వ్యక్తితో నేను అలాంటి డీల్ చేయలేదు అని చెప్పి ధైర్యంగా మూర్తి గారు వెళ్ళిపోయి మధురానగర్ పిఎస్‌లో కంప్లెయింట్ చేశారు. ఆ అవును, తర్వాత చేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్‌లు ఎవరైతే వాళ్ళు ఆరోపణలు చేశారో వేణు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు కూడా పోలీస్ కంప్లెయింట్ చేశారు. మరి అలాంటప్పుడు ఈ ఆడియో రికార్డ్ ఉన్నప్పుడు వేణుస్వామి, వీణా శ్రీవాణి పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? సైబర్ కంప్లెయింట్ ఎందుకు చేయలేదు? వాళ్ళకి నేను చెప్పా కదా మేడం, ఫస్ట్ హ్మ్. నుంచి కూడా ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఒక ఛానల్ కాదు, ఒక యాంకర్ కాదు. వాళ్ళు దే ఆర్ ఇన్ సూప్ నౌ. హ్మ్. ఎందుకంటే అవసరానికి మించి, హ్మ్. ఎబిలిటీకి మించి, అంటే మీ ప్రణాళికకు మించి మీరు ఎప్పుడైతే పాపులర్ అయ్యి ఏది పడితే అది మాట్లాడతారో, అప్పుడు మీరు ఏదైనా కొంచెం మీ రొటీన్ లైఫ్ కొంచెం ఊగినా, హ్మ్. రొటీన్ లైఫ్ కొంచెం బ్రేక్ అయినా, మనిషి మెస్ అయిపోయి ఏం చేస్తున్నాడో తనకి తాను తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ప్రాపర్, ఒక జెన్యున్ ఆర్గనైజ్డ్ రియాక్షన్ వస్తుంది అని మీరు అనుకోలేరు. వాళ్ళు ఒకటే ఒక ఒక వీడియో ద్వారా ఏం ప్రొజెక్ట్ చేశారు మీడియాకి, మీడియా హ్మ్. ద్వారా ఏం ప్రొజెక్ట్ చేశారు, ఒక ఎమోషన్ని ప్రజెంట్ చేశారు వాళ్ళు. హ్మ్. సో మా దగ్గర ఒక వీడియో, ఒక ఆడియో ఉంది. ఇది గినక నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్తే మేము ఇంకోటి కూడా చూపిస్తాము. మాకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వండి, హ్మ్. సుమోటోగా తీసుకోండి. ఇవన్నీ ఎవరు ఎవరు వీళ్ళని వచ్చి మర్డర్ చేసేంత గొప్ప ఏముంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఇప్పుడు మేము అందరి గురించి విశ్లేషించాం. హ్మ్. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్స్ని కూడా నేను ఆర్టికల్స్ రచన చేశాను. సో మేము బయట తిరుగుతాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను, అందరి గురించి హ్మ్. చెప్పాను. మేము బయట తిరుగుతాం మేడం, శుభ్రంగా తిరుగుతాం. మాకు థ్రెట్ ఎందుకు లేదు? మాకు గన్‌మ్యాన్‌లు ఎందుకు? మాకు బాక్సర్‌లు ఎందుకు మాకు? అవును. బికాజ్ వెన్ యూ డోంట్ ట్రై టు హైప్ యువర్ సెల్ఫ్, హ్మ్. మీకు మళ్ళీ మీరు సూపర్ న్యాచురల్ పవర్ లాగా ఫీల్ అయిపోయి, మన చుట్టూ ఎవరో ఉన్నారు, మన హ్మ్. చుట్టూ మర్డర్ చేసేస్తారు వచ్చి. అది ఎంత భ్రమ అండి అది. మూర్తి కరెక్టే. గారు వీళ్ళు మర్డర్ చేసే టైపా చెప్పండి? ఇప్పుడు ఆలోచించుకోవాలి మేడం. 30 ఏళ్ళు హ్మ్. జర్నలిజంలో ఉన్నోడు ఎందుకు అట్లా ఆలోచిస్తాడు? నువ్వు అవును. ఏం చేశావు? నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే నేను బెదిరిస్తాను. హ్మ్. నన్నెవడు క్వెషన్ ఏసినా, నా తప్పులు ఎవడో లెక్క పెట్టినా, నేను వాళ్ళ పేరు రాసి సూసైడ్ చేసుకొని చనిపోతా. హ్మ్. సూసైడ్ మీరు రాసుకొని సూసైడ్ నోట్ రాసిన వాళ్ళందరిని తీసుకుపోయి లోపలేస్తారా మేడం ఆధారం హ్మ్. లేకుండా? అవును. ఒకప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. హ్మ్. ఇప్పుడు అన్ని సాక్ష్యాలతోనే వెళ్తున్నారు. నిజమే. మన సోషల్ మీడియాలో ఎన్ని వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకునేవి ఎన్ని చూడలేదు. హ్మ్. అక్కడికి పోలీసులు వెళ్ళినా ఇమ్మీడియట్‌గా వాళ్ళని యాక్షన్ తీసుకొని కొట్టి లోపలేసి థర్డ్ డిగ్రీ ఏస్తారా? అవును. చెయ్యరు కదా! దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అలాంటియేం దేర్ ఇస్ ఎ జరగవా? ప్రాసెస్. సో, అట్లాంటప్పుడు వీళ్ళు లీగల్‌గా వెళ్ళలేదంటే వీళ్ళ దగ్గర ఆహ్, అప్పుడు కాన్ఫిడెన్స్ గూడా లేదు, లేకపోవచ్చేమో. కాన్ఫిడెన్స్ కాదు మేడం. ఆ! వాళ్ళు దే ఆర్ ఆల్సో స్కేర్డ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. హ్మ్. ఇప్పుడు మూర్తి గారు కంప్లెయింట్ ఇచ్చారు. ఆయన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది ఆయనకు కొంత తెలుసు. ఫేస్ అహా! చేయడానికి కూడా కొంత ఆయన తెలుసు. రెడీగా కొంత ఉన్నారు. తెలుసు. కొంత హ్మ్. ఫేస్ చేస్తారు. సో, యూ ఆర్ ట్రాన్స్‌పరెంట్ టు వాట్ యూ ఆర్ స్పీకింగ్ టు ద వరల్డ్. హ్మ్. మీరు మాట్లాడే దాంట్లో పారదర్శకత, సమాజానికి ఏం చెప్తున్నారన్నది ఉంది. హ్మ్. మీరది ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా కరేజ్ వస్తది మేడం. అవునండి. ధైర్యం వచ్చేస్తది. మీకు హ్మ్. ధైర్యం ఎప్పుడు రాదు? మీరు చెప్పేది అక్కడున్న ఫ్యాక్ట్‌కి రిలేటివిటీ లేదనుకోండి. హ్మ్. అప్పుడు మీకు భయము, నర్వస్‌నెస్ వస్తదింకా. సో, ఇట్లా ఒక ట్రయల్ ఏసి చూసుంటారు వాళ్ళు. మేబీ హ్మ్. ఇక్కడితో ఆగిపోతదేమో అని. మూర్తి గారి సంగతి తెలుసు గదా! హ్మ్. ఒకసారి ఆయన ఈగోని టచ్ చేస్తే అవును. సో, వైఫై లాగా ఉంటది ఆయన చుట్టూ ఎప్పుడు ఈగో. సో, హ్మ్. అలాంటప్పుడు నేనేమంటానంటే ఇప్పటికి గూడా ఒక వైస్ థాట్ ఏంటంటే, హ్మ్. వేణు గాని, వాళ్ళ భార్య గాని ఎళ్లి డైరెక్ట్‌గా మూర్తిని కలిసి ఒక హ్మ్. అర్ధగంట మాట్లాడితే మూర్తి దగ్గర క్షమాగుణం ఉంది. హ్మ్. మీరు చూడండి, మూర్తి అప్రోచ్ చూస్తాడు. హ్మ్. మూర్తి గారు అప్రోచ్ చూస్తాడు. వీళ్ళెళ్లి లేదండి ఇట్లా అయిందేదో అయిపోయింది ఇగతో క్లోజ్ చేసేద్దాం అది అని చెప్పేసి మాట్లాడితే ఒక గంటలో అయిపోద్ది మేడం ఇది మ్యాటర్. హ్మ్. కానీ ఆ అప్రోచ్ రావాల్సింది ఎవరికి? అవును. ఇంకా దాన్ని మెస్ చేసి, ఫస్ చేసి, కోర్ట్ అని ఏమి గాదు మేడం. ఇవన్నీ ఎక్కడ ప్లేస్ చేయవు. ఇప్పుడు హ్మ్. మూర్తి గారికి అగెయిన్స్ట్‌గా సాక్ష్యాలు గావాలి. హ్మ్. వీళ్ళు చెప్పిన దానికి ఆధారాలకి
అక్కడ వాళ్ళు చెప్పుకున్న దానికి వీడియోలో పెట్టిన దానికి మ్యాచ్ అవ్వాలి. ఉమ్, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరూ రేపు పొద్దున జైలుకి పంపించి ఇవెంత ఓపిక ఎవరికి ఉంటుంది మేడం చెప్పండి. అంతేనండి. పైగా ఏముంది, ఇది ఒక డిజిటల్ మీడియా కంటెంట్ అయిపోయింది తప్ప అదేమి ఇప్పుడు పెద్దగా. ఇప్పుడు ఇప్పుడు వేణు వల్ల మీడియాకి టీఆర్పీలు వచ్చినాయి. ఉమ్, ఆయనకు డబ్బులు వచ్చినాయో లేదో నాకు తెలియదు. ఆయన ఉమ్, మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. కోట్ల రూపాయలు తీసుకున్నాడని. నేనైతే అనుకోవట్లే. ఆయన అంత తీసుకుని ఉంటాడని నేను అనుకోవట్లే. తీసుకున్నాడేమో అని చాలా మంది అంటున్నారు. సాక్ష్యం లేకుండా మాట్లాడలేము. ఉమ్, బట్ ఆయన వారే కూడా చెప్తుంది కదా, ఆయన వేసుకునే బ్రాండెడ్ బట్టలు అవి చూసి మీరు అనుకోకండి ఆయన అంత అంతే అంత డబ్బులు లేవని చెప్తుంది. సో అది హైప్ కదా మేడం. మీరు అవును. లేనప్పుడు అంత హైప్ ఎందుకు ఇచ్చుకోవాలి? ఎక్కడ ఉమ్, పోయినా కానీ వీడియోలు. ఉమ్, ఇక తిరుపతికి పోయినా అవే మాట్లాడి, రోడ్డు మీద పోయినా అదే మాట్లాడితే జనాలు ఉమ్, ఏమనుకుంటారు? బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటారు. అవును. ఇంకోటి మీకు ఒక కార్ ఉంది మేడం, ఒక లగ్జరీ కార్ ఉంది. మీరు అది ఫేస్బుక్ లో పెట్టుకొని వాట్సాప్ లో ఉమ్, పెట్టుకొని జనరల్ గా చేస్తారు. ఇక దానిలో కూడా మీరు హైప్ క్రియేట్ అయ్యేవన్నీ చెప్పి దానికి ఉమ్, తగ్గట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఊహించుకుంటారు జనాలు. అవును. ఓ ఈయన బాగా సంపాదించేశాడు. చాలా మంది జ్యోతిష్యుల్లో కూడా వేణు గురించి అదే ఒపీనియన్ అది. ఉమ్, వేణు ఒక 10-15 రిసార్ట్స్ కొనేసి ఉంటాడని అట్లా ఉంది. మా సర్కిల్లోనే చాలా మంది అనుకుంటుంటారు అట్లా. మాట్లాడుకుంటారు. కానీ నిజంగా ఆయనలో ఒక అమాయకుడిని కూడా నేను చూశాను. నేను మీకు ఆ, ఇందాక కూడా చెప్పాను. అవును. ఆనెస్ట్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అదర్ ఫేస్ ఆఫ్ వేణు ఆయన లైఫ్ ఆయన పాయిల్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఆయన చూస్తే నాకు ఉమ్, జాలేస్తుంది తప్ప అవును. ఏం సాధించాడు చెప్పండి. అవును. ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి మీడియాలో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఉమ్, మీడియాలో 18-19 ఇయర్స్ నుంచి వస్తున్నాం. సో ఈ మా మీద కూడా కాంట్రవర్సీస్ చేసినాయి, ట్రోల్ చేశారు. సైలెంట్ గా ఉన్నాం. ఉమ్, టైం వచ్చినప్పుడు ఆన్సర్ మేము చెప్పాము. కాలం కూడా టైం చెప్పింది వాళ్ళు. అంతే. ఓకే. సో మనం గురించి మనం క్లారిఫికేషన్ ఇచ్చుకొని, నేను అది కాదు, నేను నిజాయితీ పరుణ్ణి, వాళ్ళు దొంగలు, వీళ్ళు లుచ్చగాళ్ళు అంటే అది సాక్ష్యాలతో ప్రూవ్ చేయాల్సిన విషయం. సో నిజంగా వాళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళు ఉమ్, గ్యారంటీ వాళ్ళు బయటికి తేవచ్చు. అది నిజంగా జెన్యున్ అయితే నేను గ్యారంటీ సపోర్ట్ చేస్తాను వాళ్ళు, ఇఫ్ ఆహా. ఇట్ ఈస్ జెన్యున్. ఎస్. ఇంకొకటి ఏంటంటే, నాగనాథ్ గారు, ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆస్ట్రో సైకాలజిస్ట్. ఆస్ట్రో సైకాలజిస్ట్ ఆఫ్ Because I కోర్స్. don't want to be an astrologer, I don't want to be just a psychologist. I ఓకే. want to be always an astro psychologist. అయితే ఏంటంటే, అసలు ఈ నగ్న పూజలేంటి, యోని పూజలు, తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఇవి చేసే ఆయన హైలైట్ అయ్యారు. అలాగే సెలబ్రిటీస్, సినిమా స్టార్స్, హీరోయిన్స్, అలాగే పొలిటీషియన్స్‌కి ఈయన ఇలాంటి పూజలు చేశారు అని చెప్తున్నారు. అసలు ఈ పూజల వల్ల ఫలితాలు ఉంటాయా? ఎందుకు జనాల్ని ఇలాంటి ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నారు వేణుస్వామి లాంటి వ్యక్తి? మీరే ఆన్సర్ చెప్పారు సగం. ఎందుకంటే ఇప్పుడు పూజ వల్ల ఫలితం అన్నారు. హ్మ్. నేను రోజు సంధ్యావందనం చేస్తాను. హ్మ్. సో మేనిఫెస్టేషన్ థియరీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. హ్మ్. ఐడల్ వర్షిప్ అంటే మీరు విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు అందరూ. హ్మ్. వరలక్ష్మి వ్రతం చేసి మళ్ళీ నెక్స్ట్ డే సిగరెట్లు తాగి మందు కొట్టే అమ్మాయిలు ఎంతమంది చూపించాలి చెప్పండి. అవునండి. ఆనెస్ట్లీ నేను అంటున్నాను, అపార్థం చేసుకోవద్దు. హ్మ్. మీరు ఆ ఒక్కరోజు వరలక్ష్మి వ్రతం చేసి నెక్స్ట్ డే నుంచి మీ రొటీన్ లైఫ్, మీరు మందు కొడతారా, స్మోకింగ్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా అంటే అదర్ ఆస్పెక్ట్స్, అంటే అత్తగారితోని గొడవలు, ప్రాపర్టీ గురించి, పాలిటిక్స్, ఇవన్నీ కూడా చేస్తారా చెప్పండి. హ్మ్. మీరు ఇవన్నీ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు మీరు చేసే పూజ వల్ల ఫలితం వచ్చేస్తుంది, రాకపోతే నేను నాస్తికుడిని అవుతాను, హ్మ్. నాస్తికురాలను అవుతాను అంటే ఏమైనా అర్థం ఉందా? అది వ్యాపారం అది. హ్మ్. అవునా? మేనిఫెస్టేషన్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. మీరు వెళ్ళి పూజ చేసుకున్నా, ఎవరైనా మీ మీ ఆధ్వర్యంలో, అంటే మీ సమక్షంలో మీరు లేనప్పుడు కూడా, హ్మ్. మీ యాబ్సెన్స్‌లో కూడా ఎవరైనా పూజ చేసినా, మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్నటువంటి బాడీ డిసిప్లిన్. అంటే హ్మ్. మీరు రోజు మీ యొక్క మీ యొక్క వ్యవహారం ఏంటి? అంటే రోజు హ్మ్. మీరు ఎన్నింటికి లేస్తారు? ఏం చేస్తారు? ఎటువంటి ఆహారం తింటారు? ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారు? ఎటువంటి వ్యక్తులతోని మీకు సాంగత్యం ఉంది? హ్మ్. ఇట్ ప్లేస్ వైటల్ రోల్. ఓకే. అర్థమైందా? నేను రాత్రి పోయి విస్కీ తాగుతాను, పొద్దున్న లేచి మెడిటేషన్ చేస్తానని చాలా మంది చెప్పుకుంటుంటారు. హ్మ్. ఒక చేతిలో విస్కీ బాటిల్, ఒక చేతిలో మెడిటేషన్ చేస్తున్నామనే బుక్స్ పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. సో ఈ మేనిఫెస్టేషన్ థియరీని చాలా మంది రాంగ్ అర్థం చేసుకున్నారు. హ్మ్. ఏంటి? మనం ఏదో అక్కడ పూజ చేయంగానే మనకు తెలియనిది ఏదో మానవాతీత శక్తి వచ్చి మన జీవితాన్ని మార్చేస్తది అని. నిజంగా ఒక మనిషిలో ఉండే సంకల్పమే అన్నీ చేస్తదండి. మీరు సంకల్పం అనంగానే మీకు ఓన్‌గా డిసిప్లిన్ రాదు. హ్మ్. ఇప్పుడు మీ పిల్లవాడిని మీరు ఒక క్రికెట్‌లోనో లేకపోతే బాస్కెట్ బాల్‌లోనో జాయిన్ చేస్తారు. అమెరికాలో బాస్కెట్ బాల్ థియరీ, గ్రౌండ్ అంటే గేమ్ యొక్క థియరీ చెప్తా మీకు. బాస్కెట్ బాల్ మీకు మీ పిల్లవాడిని అక్కడ గ్రౌండ్‌లో మీరు జాయిన్ చేశారు బాస్కెట్ బాల్ కోర్ట్‌లో. వాళ్ళు 2 అవర్స్ వర్కౌట్ చేయిస్తారు మేడం. 2 గంటలు ఫిట్‌నెస్, వాకింగ్, రన్నింగ్ చేయించి మీ శరీరం మొత్తం అలసిపోద్ది. హ్మ్. అప్పుడు మీకు గ్రౌండ్‌లో బాల్ ఇస్తారు వాళ్ళు. ఇది ప్రోటోకాల్ మేడం. ఎవ్వడొచ్చినా, తురుంకానొచ్చినా వాళ్ళ 1 ½ 2 అవర్స్ వాడు వర్కౌట్ చేయాలి ఫస్ట్. హ్మ్. ఎందుకు? ఆ గ్రౌండ్‌కి తగ్గట్టుగా, అక్కడ అట్మాస్ఫియర్‌కి తగ్గట్టుగా, ఆ గేమ్‌కి తగ్గట్టుగా మీ శరీరము, మీ భావోద్వేగాలు, మీ రక్తనాళాలు, మీ కండరాలన్నీ గూడా ఇమిడాలక్కడ ఫస్ట్. హ్మ్.
అర్థమైందండి. అప్పుడు మీలో ఒక పోటీతత్వము, క్రియేటివ్ గేమ్ వస్తది. హ్మ్. మరి పూజకి ఉండదండి ప్రాసెస్. మీరు మంచి ఉంటుంది. బట్టలేసుకొని వెళ్ళి, ఆడ కూర్చొని ఒక స్నానం చేసి ఎళ్లి, బొట్టు పెట్టుకొని ఎళ్లి, ఉతికిన బట్టలేసుకొని అక్కడ కూర్చుంటారు. మిగతా ధ్యాసంతా ఎక్కడుంటది మీది? హ్మ్. ఎప్పుడు అయిపోతదా? నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ మనం మన రొటీన్ స్టార్ట్ చేద్దామని ఉంటది. హ్మ్. సో, ఈ మేనిఫెస్టేషన్ థియరీని మిస్‌ఫైర్ చేసుకొని చాలామంది ఏం చేశారంటే, మన ప్రమేయం లేకుండా మన జీవితంలో మనం కోరుకునే కోరికలన్నీ గూడా హ్మ్. ఈజీగా నెరవేరాలంటే మనం ఈజియెస్ట్ మెథడ్స్ ఏమి ఎతుక్కోవాలి. హ్మ్. ఎతుక్కోవాలన్నప్పుడు ఈ ఇవి మీరు చెప్పారు చూడండి. హ్మ్. ఈ పూజలు. పూజలు, పునస్కారాలు దీని ద్వారా మీ అబ్బాయి ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఐఐటీలో సీట్ వస్తది. మీ అబ్బాయికి మీరు నరకం అనుభవిస్తున్న కోడలు వెళ్ళిపోద్ది. కొత్త కోడలొస్తది. మీరు చెప్పినట్టు ఇంటదని చెప్తే, మీరు ఆల్రెడీ మీ మైండ్ సెట్ అట్లుంది. హ్మ్. మీ మైండ్ సెట్ ఏముంది? ఈ ఉన్న కోడలు పోతే దరిద్రం పోతది. అవును. ఓకే. ఓకే. రెండోది మా పిల్లవాడు సరిగ్గా చదవడు. అయినా వాడు పాస్ అవ్వాలి. ఎందుకు పాస్ అవ్వాలి? మా చెల్లెలు కొడుకు పాస్ అయ్యాడు. కాబట్టి యూ తను గాట్ మై పాయింట్ మేడం. హ్మ్. నా పిల్లలకేం యాంబిషన్ లేదు. పక్కనోళ్ళని చూసి యెస్. కంపారిజన్ నుంచి వచ్చినట్టుది. ఇటువంటి ఆహ్, పనికిమాలిన బలహీనమైనటువంటి కోరికలు, యాంబిషన్స్ ఉన్న వాళ్ళని ఎవడన్నా బిజినెస్ చేసుకోవడంలో తప్పేముంది? వేణుస్వామి చేసింది అదే అంటారు. అంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి టెక్నికల్ ఎఫిషియన్సీ ఉందని నేను అనుకోవట్లే. అంటే హుహు. ఆయన చేసే పూజలకు సంబంధించిన సారాంశము, దాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్‌లో పెట్టారు చూడండి. అవునండి. చాలా మంది పెట్టారు. అసలు వామాచారం గురించి, వాటి గురించి చాలా చాలా వీడియోస్ వచ్చినాయి. హ్మ్. సో, వాటన్నిటికి నాకు కౌంటర్ ఆన్సర్ ఎందుకు చెప్పలే? నిజంగా మీరు ప్రొఫౌండ్ పర్సనాలిటీ అయితే మీరు చేసింది కరెక్ట్, లేకపోతే మీకు టెక్నికల్ ఎఫిషియన్సీ పోనీ మీ యాంగిల్ ఆఫ్ రిసర్చ్. హ్మ్. నేనేం చెప్తున్నా మేడం, మీరు హారోస్కోప్ ఇయ్యండి. డేట్ ఆఫ్ హ్మ్. బర్త్, టైమ్ ఇవ్వండి. నేను మీ అన్‌కాన్షియస్ మైండ్ చెప్తానని చెప్తున్నా. నేను హ్మ్. నేను నేను మాట్లాడిన చాలా మంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వాళ్ళు కన్విన్స్ హ్మ్. అయ్యారు. అదే జ్యోతిష్యులు ఎందుకు గారు? జ్యోతిష్యులు ఎందుకు గారంటే వాళ్ళు ముందరే ఫిక్స్ అయితారు ఏంటంటే, మీకు విడాకులైతే తప్పదు. అది యెస్. మార్చలేరని చెప్తారు. ఇందాక చెప్పా కదా! బండి హ్మ్. ఆగిపోతది. కారణం చెప్పరు. ఆ కారణం ఏంటి? మీరు గుడిలోకెళ్ళి పూజ చేసుకుంటే మీ విడాకులు కాకుండా అవుతాయి. అది ఎట్లా అవుతదండి మేడం అది? అవునండి. అక్కడ మీడియా ఏంటంటే ఆ రెండిటికి అంటే ఈ ఫలిత జ్యోతిష్యానికిను, ఈ ప్రక్రియ హ్మ్. అంటే ఈ విడాకులకు వచ్చే ముందు ఒక ప్రక్రియ ఉంటది మేడం. భార్యాభర్తల మధ్య ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకి మధ్యలో ఉండేది. ఈ రిజల్ట్‌కి, ప్రాసెస్‌కి మధ్యలో ఉండేది ఏంటంటే హ్మ్. మీ బుద్ధి. హ్మ్. మీ బుద్ధి అనంగానే చాలా ఈజీగా చెప్తారు. బుద్ధి కర్మానుసారిణి అని చెప్తారు. బుద్ధి అంటే ఏంటి మేడం? మీ భావోద్వేగాలన్నిటిని నియంత్రించేది బుద్ధి. మీరు హ్మ్. రోడ్డు మీద ఎళ్తుంటారు బండి మీద. ఎవడో తాగుబోతోడు రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్తుంటాడు. లాగి గూబ మీద కొట్టాలనిపిస్తది. హ్మ్. కానీ వాడిని కొడితే మీకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడు పుసుక్కుని చచ్చాడనుకోండి క్రిమినల్ కేస్ ఫైల్ అయితది. కానీ మీ బుద్ధి ఏం చెప్తది? కాన్సిక్వెన్సెస్ చెప్తది. నువ్వు హ్మ్. ఇట్లా చేసావు జైలుకి పోతావని. అప్పుడు మీకు బుద్ధి ఆటోమేటిక్‌గా కంట్రోల్ ఉంటది. సో, హ్మ్. మీ భావం ఏమైంది? అణిచివేయబడింది మీ భావం. మీకొచ్చిన కోపం అణిచివేయబడింది. హ్మ్. సో, బుద్ధి జ్యోతిష్యంలో ఒక మీడియా మేడం. అది పక్కన పెట్టి వీళ్ళు ఈ ఫలిత జ్యోతిష్యంలో ఉన్నటువంటి అంశాలన్నిటికి హ్మ్. పరిష్కార మార్గం రిచువల్ చేసేసారు. హుహు. రిచువల్ అంటే సంప్రదాయాలు. గుళ్ళు, గోపురాలు ఇవన్నీ. ఈ ఈ మధ్యలో పోనీ మేడం మీరు నాన్ వెజ్ తినకండి. హ్మ్. మీకు ఆల్కహాల్ ఉంటే అవి మానేయండి. ఇవి చెప్తారా? నేనే ఆల్కహాల్ తాగుతానని చెప్తుండు కదా ఆయన. అవును. ఇంక మీకెలా చెప్తాడు నేను మానేయమని? క్షుద్ర పూజలు చేస్తా. నాకు ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. క్షుద్ర పూజలు హ్మ్. చేసేటోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. సో, వాళ్ళందరూ నేను చూస్తా కదా! వాళ్ళందరూ ఎదుటి వ్యక్తి భయపడితే ఆ భయాన్ని లొంగ తీసుకుంటారు అంతే. హ్మ్. అర్థమైందండి. వాళ్ళు నాకే చెప్తారు. "నువ్వే క్షుద్ర పూజలు చేసేవాళ్ళలా ఉన్నావురా. నిన్ను చూస్తుంటే మాకున్న కాన్ఫిడెన్స్ పోయిందని" చెప్పినోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే మీరు మెంటల్‌గా మీకు క్లారిటీ ఉన్నప్పుడు అవతలోడు భయపడతాడు వాడు. గుర్తుపెట్టుకోండి. క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ వెపన్ అది. అది లేనోళ్ళే ఈ ఈ ఈ బాధితులు. ఓకే. తీరా వీళ్ళు అక్కడికెళ్ళి పూజలు, హోమాలు చేసుకున్న తర్వాత ఫలితం రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఎవరిని విమర్శిస్తారు మేడం? వాళ్ళు సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు. హ్మ్. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పూజలు, హోమాల వల్ల ప్రజల్లో వచ్చేటువంటి ఒక నిర్లిప్తత ఏంటంటే, అసలు దేవుడే లేడు. మనం ఇన్ని మీరెక్కడి నుంచి తెచ్చిస్తారు మేడం రూ. 1,00,000 చెప్పండి? అవును. మీరు ఎన్నో డబ్బులు దాచిపెట్టుకున్నవి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకొని చేసేవి, మీరు మీరనుకున్న ఫలితం రానప్పుడు మీకు చివరికి ధర్మం ఫ్రస్ట్రేషన్ మీదే. హ్మ్. ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ జ్యోతిష్యుడి మీదొస్తది. హ్మ్. తర్వాత మీ మీదొస్తది. ఆ తర్వాత అసలు దేవుడే లేడు. యెస్. ఇక ఆ తర్వాత గుడికెళ్ళడం మానేస్తారు. దేవుడు లేడనిపిస్తుంది. అంటే పూర్తి అజ్ఞానమే. అంటే నమ్మకం నుంచి నాస్తికత్వం వరకు అంత అజ్ఞానమే. ఈ అజ్ఞానంలో బాగుపడే వాళ్ళెవరు అంటే కొంతమంది. సో నా కాల్డ్ దే క్లెయిమ్ దెమ్‌సెల్ఫ్ యాస్ ఆస్ట్రాలజర్స్.